నమస్కారం. నిన్న ఈవినింగ్ మాట్లాడుకున్నాం కదా సోనం వాంగ్చుక్ గురించి. దెన్ 3 Idiots సినిమాలో స్టోరీ అసలు ఆయనది కాదు, ఆయనకు సంబంధం లేదని చెప్పేసి అమెరికా అనేసాడు. సో తర్వాత ఇంకా అంతా కూడా ఇన్ని రోజులు డబ్బా కొట్టింది, ఇన్ని రోజులు బిల్డప్ ఇచ్చింది ఈ మనిషి గురించి అని చెప్పి జనాలు మొత్తం మాట్లాడుకున్న సమయంలోనే ఒరే నాయన చనిపోయేటట్టున్నాడు రా బాబు, ముందని పట్టుకెళ్ళిపోండి ఎక్కడికి ఆసుపత్రికి అని కోర్టు ఆల్రెడీ చెప్పేసింది. ఇక దాంతో కేంద్రం అప్పటికప్పుడు స్పందించి సఫ్దర్జంగ్ ఆసుపత్రి ఏదైతే ఉందో ఢిల్లీ ఆడికి తీసుకెళ్ళిపోయారు. రానంటాడే ఆల్రెడీ మనిషి సన్నబడ్డాడు. ఎంత సన్నబడ్డాడు అంటే 9.5 కేజీలు సన్నబడ్డాడు. ప్రజెంట్ 56 కేజీలు మాత్రమే ఉన్నాడు. 56.5 కేజీలు. ఫస్ట్ బాడీ నిరాహార దీక్ష కూర్చున్నప్పుడు ఏం చేసిందంటే లోపల గ్లూకోజ్ను వాడింది, ఆ తర్వాత ఫ్యాట్ను వాడేసుకునేది. ఇంక ఏం లేదన్నప్పుడు మొత్తం కండరా మొత్తం క్షీణించిపోతాయి, మనిషి చనిపోతారు. చనిపోవాలని ఎవరు కోరుకోరు కదండి. సో ఆయన కూడా బతకాలి. కాకపోతే ఏంటి, దేశద్రోహులకి యాంటీ నేషనల్స్కి సపోర్ట్ అన్న వేలో ఆయన దీక్ష ఉండకూడదు. ఎస్, నీట్ ఎగ్జామినేషన్లో ధర్మేంద్ర ప్రధాన్ ఫెయిల్ అయ్యాడు, సెకండ్ టైం ఫెయిల్, పేపర్ లీక్ అవటం, లక్షల మంది ఇబ్బంది పడ్డారు పిల్లలు. అండ్ కొంతమంది పిల్లలు ఆల్రెడీ పాపం చనిపోయారు. నా మేనవాళ్ళకి ఈసారి ర్యాంక్ వచ్చేది అనుకుంటే రెండోసారి ఎగ్జామ్ పెట్టాడు, పోయింది. 1 year వెయిట్ చేసింది పాపం. సో నాకు బాధ ఉంటుంది. అలా అని చెప్పేసి ఏం చేయగలం, 100 లక్షల మంది పిల్లలు కదా. సో సిస్టమ్ ఫెయిల్, సరి చేసుకున్నారు, ఒప్పుకున్నారు, రీ ఎగ్జామ్ పెట్టారు, రిజల్ట్ కూడా ఇచ్చేశారు. ఎక్కువగా మన తెలుగు వాళ్ళకి ర్యాంకులు వచ్చినాయి అన్నారు. బట్ ఏం ఉపయోగం, సిస్టమ్ ఫెయిల్ కదా. సో అతను ఫెయిల్ మంత్రిగా, ఖచ్చితంగా మంత్రి పదవిని తొలగించాలి. కానీ దానికి చనిపోయిన నిరాహార దీక్ష చేస్తా అంటే రేపు రాహుల్ గాంధీ వస్తాడు, మోదీ ప్రధాని పదవికి రాజీనామా చేయాలని చెప్పేసి హంగర్ స్ట్రైక్ అంటాడు, నిరాహార దీక్ష అంటాడు, చనిపోయేందుకు ఆమరణ నిరాహార దీక్ష అంటాడు. ఆయన సపోర్ట్ వస్తారు, మద్దతు ఇస్తారు, హడావుడి చేస్తారు. మోడీ రాజీనామా చేయాలా? కాదు కదా. సో ప్రజలకు పద్ధతి అనేది ఉంటుంది. ఆమరణ నిరాహార దీక్ష ఆయన రాజీనామా చేసేదాకాని ఈరోజు ఆయన వచ్చాడు, రేపు ఇంకొకళ్ళు వస్తారు, కాదు కదా. జగన్మోహన్ రెడ్డి అన్నాడు, సర్లే ఆయన టాపిక్ వద్దు అనుకున్నాం కదా, వద్దు. సరే ఇప్పుడు విషయం ఏంటి, సోనం వాంగ్చుక్ని ఈరోజు ఎర్లీ మార్నింగ్ బలవంతం మీద ఢిల్లీ పోలీసులు అండ్ సతీష్ లాంబన్ ఒక డైరెక్టర్ మొత్తం చెక్ చేశాడు. కష్టమండి ఆసుపత్రి పట్టుకెళ్ళండి, బతకడం కష్టమండి అన్నాడు. ఆ మనిషి ఏమంటాడు సోనం వాంగ్చుక్, లేదు రేపు 20వ తారీఖున జంతర్ మంది నుంచి పార్లమెంట్ వరకు నిరసన ర్యాలీ ఉంది కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యం. ఎవడండి కాక్రోచ్ జనతా పార్టీ, అసలు ఆ పేరేంటి, ఆ మనుషులు ఏంటి, ఆడికి వచ్చేది ఎవరు? నీట్ రాసిన పిల్లలకు సంబంధించి వచ్చారు, ఒక 2 సంఘీభావం తెలిపారు, ఆ తర్వాత వాళ్ళ పైన వాళ్ళే, వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళ పైన వాళ్ళు. వస్తుంది ఎవరు అంటే మొత్తం యాంటీ నేషనల్స్. అల్లా మాత్రమే దేవుడైన వాళ్ళు వస్తారు. మేము రాముడిని మేము జై శ్రీరామ్ అనము, జై సంవిధానం అంటూ ఆ పాకిరాజు వస్తాడు. ఇలా చెప్పుకుంటూ పోతే సింపుల్గా చెప్పి క్లోజ్ చేస్తున్నాం. నిజంగా దేశవ్యాప్తంగా సపోర్ట్ వచ్చేది అంటే ఎప్పుడు వస్తుంది? అది నిజంగానే మన యొక్క ధర్మబద్ధంగానే మన యొక్క డిమాండ్స్ అనేవి ఉండాలి. అలా ఇక్కడ లేదు. ఉన్నా కానీ ఆయనతో వస్తున్న వాళ్ళు కలిసిన మొత్తం తేడాగాలు దానివల్ల. సో మొత్తానికి దీక్ష విరమింపు చేశారు, ఆసుపత్రిలో ఉన్నారు. విరమింప కనుక చేయకుండా ఉంటే మేబీ చనిపోయాడు, లక్కీలీ బతికాడు, ఆయన క్షేమం ఉండాలని కోరుకుంటూ ఉన్నా. ఎందుకైనా మంచిది కొంచెం ఆయన ఒక గంట కనిపెట్టుకుంటూ ఉండండి. ఎందుకంటే ఆసుపత్రిలో ఏదైనా చేసే బ్యాచ్ ఈ కాక్రోచ్ జనతా పార్టీ బ్యాచ్.